శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారితో బాగాలని కోరుకుంటూ ఈ వీడియోలో నిన్న అంటే ధనత్రయోదశి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అన్నది చూపిస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఈరోజు ఏంటి త్రయోదశికి నేను ఏమేమి తీసుకున్నాను షాపింగ్ వీడియోని అప్లోడ్ చేశాను కదా. ఇందులో నేను తెచ్చుకున్న కుబేర కొండలు శుభ్రంగా కడిగేసి పెట్టాను అనమాట. దొంతులు అంటారంట వీటిని తెలంగాణ సైడు. ఇవి 2 సెట్ తీసుకెళ్తారంట, కేదార్నోమ్కి తీసుకెళ్తారంట. సో మనం ఒకటే తీసుకున్నాము, ఒకటి తీసుకోమన్నారు. ఆర్కే బ్లాగ్స్ ధనపిన్ని ఒకటే తీసుకోమన్నా, నేను ఒకటే తీసుకున్నాను అనమాట. ఇంకేంటంటే ఈ వీడియోలో ధనత్రయోదశికి ఏ విధంగా దీపం పెట్టుకుంటాము ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది లక్ష్మీ అమ్మవారిని ఈ కుండలు ఈ దొంతులు అయితే ఏమో ఉన్నాయో వాటిని సర్దడానికి నేను పీఠం ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఈ కుండలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఫస్ట్ కడిగేసుకుని ఎండ పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాటిలో మనం కొన్ని ఆహార దినుసులు అనేవి వేస్తాం కాబట్టి అవి తేడా రాకుండా ఉండడానికి వాటిని ఎండలో పెట్టుకోవాలన్నమాట. పెట్టేసి తర్వాత వాటికి శుభ్రంగా మొత్తం చుట్టూ లైట్గా మీరు కలర్ చేంజ్ అవ్వకుండా, నాకు ఎల్లో కాబట్టి చేంజ్ అవ్వదు, ఎల్లో కలర్ రాసేస్తున్నాను పసుపు. లేదంటే ఇంకోటి ఏదన్నా ఉంటే కలర్ ఉంటే కొంచెం చూసుకొని రాసుకోండి. రాసిన తర్వాత వాటికి గంధం పెట్టి కుంకుమ బొట్టు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. అదొకటి చూసుకోండి మెయిన్. ఇంకా పసుపు అనేది కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. వచ్చిన కలర్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి రాసుకోండి అది. ఇంకా దాంతోపాటు మనం పెట్టే యమదీపానికి 2 ప్రమిదలు కావాలి. 2 ప్రమిదలు కూడా కొత్తవి తీసుకున్నాను. వాటిని కూడా శుభ్రంగా బయట కడిగేసి ఎండబెట్టేసి తెచ్చేసి పసుపు రాసేసి వాటికి కూడా కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టుకున్నాం అనమాట. సో నేను ఇవన్నీ మార్నింగే ప్రిపేర్ చేసుకుంటాను, ఎందుకంటే సాయంత్రం త్వరగా ప్రదోషకాలంలో మనం ఇవన్నీ పెట్టుకుంటాం కాబట్టి నేను అన్నీ ఈజీగా ఉండడానికి ముందే రెడీ చేసుకోమని ధనపిన్ చెప్పేశారు. సో నేను ధనపిన్ చెప్పినట్టే చేసుకుంటున్నాను అనమాట. ఇలాగే ఈ సంవత్సరమే పెడుతున్నాను నేను, నాకు ఎప్పుడూ లేదు. అంటే నేను అనుకున్నా నార్మల్గా ఏంటి ఎప్పుడు పెడితే ఎలా ఉంటుంది అనేసి అనుకున్నా. మనకి ఇవేమో మన సైడ్ దొరకవు. నేను ఇంకా అప్పుడు హైదరాబాద్లో ఉండేటప్పటికీ అనుకున్నా ధనపిండితో ఇలా ఎప్పుడు పెట్టలేదు పిన్ని, ఎలా పెడితే ఎలా ఉంటుంది అనేసి అడిగాను అనమాట. సో ఆర్కే తెలుగు బ్లాగ్స్ ధనక్క ఏమన్నారంటే, పిన్ని ఏమన్నారంటే పెట్టుకున్నా అన్న బాగుంటుంది, నువ్వే చెప్తావు నెక్స్ట్ ఇయర్, పిన్ని చాలా బాగుంది పిన్ని పెట్టుకున్నాక అనేసి అన్నారు. సో ఇంకా వెంటనే ఆలోచించకుండా వెళ్ళిపోయి దొంతులు కొని తెచ్చేసుకున్నాను అనమాట. ఇది అప్పుడు వీడియో తీసాను, మార్నింగ్ చూశాను. మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా నేను వెళ్ళే టైంకి నేనున్న ఏరియాలో ఇవే ఉన్నాయన్నమాట. సో వీటిలో ఇది బాగుందని చెప్పి పిన్ చెప్పారని చెప్పేసి ఇంకా ఇదే తీసుకున్నాను అనమాట. నాకు నచ్చింది, నాకైతే లిటరలీ నాకు కూడా నచ్చింది ఇవే. ఇంకా అక్కడైతే లక్ష్మీదేవి కలెక్షన్ చాలా బాగుందండి. విగ్రహాలు నేను ఆల్రెడీ మీకు పెట్టాను, కావాలంటే నిన్నటి వీడియోలో చూడండి. లక్ష్మీదేవులు అయితే ఎక్సలెంట్ అనమాట. సో ఇవన్నిటికి కూడా నేను పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఈ ధనత్రయోదశి నుంచి రేపు నరక చతుర్దశి, తర్వాత దీపావళి అమావాస్య, ఈ 3 వరకు అమ్మని పూజించుకోవాలి కాబట్టి తగ్గట్టు పీఠం సెట్ చేసేసుకున్నా. ఎప్పుడన్నా అయితే మేము ధనలక్ష్మి పూజ దీపావళి రోజు నైటే చేసుకుని ఇంకా లైట్ తీసుకునేవాళ్ళం. ఆ ఒక్కరోజే అక్కడ నుంచి మేము ఇంకా నార్మల్గా చేసుకునేవాళ్ళం. సో ఇంక ఈ సంవత్సరం ఏంటంటే నరక చతుర్దశికి కూడా మనం పూజ చేసుకుందాము, ఇంకా దీపావళికి ఇంకా అలాగా నార్మలే కదా అనేసి ఇంకా అనుకున్నాను అనమాట. సో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి కూడా నేను రెడీ చేసుకున్న బొట్లు పెట్టాను. ఎలా ఉందో చెప్పండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అమ్మ బొట్టు ఈసారి బాగా కుదిరింది. ఎందుకంటే నేను ఎప్పుడు పెద్ద బొట్టు పెడతా, ఆ పెద్ద బొట్టుతో పాటు ఆ పెద్ద బొట్టుని బాగా పైకి పెట్టి కింద చిన్న బొట్టు పెట్టాను అనమాట. అది చాలా అందం వచ్చింది. ఇంకా లక్ష్మీదేవి పూజ అంటే నేను కంపల్సరీ అమ్మని బయటకి తీసుకొస్తాను, మట్టి విగ్రహాన్ని. సో ఇది కూడా ఈ విగ్రహం కూడా కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది. వాటికి కూడా కొన్ని మెరుగులు దిద్దాను. ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి తేడా చూడండి ఎలా ఉందో అమ్మ. కొంచెం కళ్ళవి దిద్ది బొట్టది మార్చినప్పటికీ ఈ అమ్మ కూడా భలే అందం వచ్చేసారండి. ఏంటో కానీ అమ్మ భలే అందంగా ఉంటుంది. మన దగ్గర ఎందుకో తెలీదు, మనం చేసే మార్పులకి అమ్మ భలే అందం వస్తారు. సో ఇంకా ఇలాగా పీఠం సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి దొంతులు కూడా సాయంత్రం పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను మార్నింగ్ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఇంకా పెట్టేవి మిగిలినవన్నీ కూడా తర్వాత పెడదాము, లక్ష్మీనారాయణ విగ్రహాలు సాయంత్రం తీసుకొద్దాం అనేసి కూరుకున్నాను అనమాట. చాలామంది కుబేర లక్ష్మి పూజ కూడా చేసుకుంటారంట ఈరోజు. నేను ఎప్పుడు చేసుకోలేదండి. మనకి ఇప్పుడుకిప్పుడు అనుకోవడం చేసుకోవడానికి కూడా నాకు తగ్గ సామాన్లు ఏమీ లేవు. అంటే ఇవే మ్యాక్సిమం ఇవే ఉంటాయి.
కాకపోతే వ్రతం పుస్తకం ఉండాలి, కుబేర యంత్రం ఒకటి ఉండాలన్నమాట. ఇవన్నీ మనకి ఇప్పటికప్పుడు సమకూరవు కాబట్టి నేను ఇంకా ధనత్రయోదశి, ధన్వంతరి పూజ ప్లస్ యమదీపం పెట్టుకొని ఈ ధనత్రయోదశి పూజ చేసుకుందాము అనేసి ఇంకా అనుకున్నాను అనమాట. ఇంకా సో అందుకనేసి ఇంకా సింపుల్గా టేబుల్ చేద్దాం ఈసారికి. నెక్స్ట్ టైం కనుక అమ్మ ఇంకా అనుగ్రహం చూపించిందంటే దాన్ని బట్టి ఎక్కువ చేసుకుందాము. ఇంక ఈ సంవత్సరానికి సింపుల్గా చేద్దామనేసి ఇంక ఇలా సెట్ చేసుకున్నా. బయట నుంచి కొని తెచ్చుకున్నా అండి, ఏంటి కొత్త బియ్యము. ఈవేళ శనివారం కాబట్టి ఉప్పు తీసుకురాలేదు. కందిపప్పు శనగపప్పు తీసుకొచ్చాను, ఎందుకంటే లక్ష్మీదేవికి శనగలు అట్లా అంటారు కాబట్టి శనగపప్పు. ఫస్ట్ వీటిలో కుండల లోపల పసుపు కుంకుమ వేసుకుని కొద్దిగా అక్షంతలు వేసుకుని ఇవన్నీ వేసుకుని దానిపైన రూపాయికాయ పెట్టాలన్నమాట. లాస్ట్ కుండలో పైన పెట్టే కుండలో ఉప్పు వేయమన్నారు. దాని మీద చిన్న క్లాత్ వేయాలంట. క్లాత్ వేసి దాని మీద కూడా కాయిన్స్ పెట్టాను. కాయిన్స్ పెట్టేసి మూత ఏదైతే ఉందో దాన్ని ఇంకా క్లోజ్ చేసేసి మనం ఎక్కడైతే దొంతులు పూజ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఇది పట్టుకెళ్ళి దొంతులు సెట్ పట్టుకెళ్ళి అక్కడ సెట్ చేసుకోవాలి. సో ఇంకా అలా పెట్టుకున్నా. అమ్మకి పప్పు బెల్లం పెట్టుకున్నా, పుట్నాల పప్పు ప్లస్ బెల్లం ముక్క పెట్టుకున్నా. గణపతి పూజకి గణపతిని పెట్టుకున్నాను. మన దగ్గర స్వామి ఉన్నారు కదా, ఆ స్వామిని పెట్టుకున్నాను. ఆయన కూడా బెల్లం ముక్క పెట్టుకుని పక్కన అద్దము ఈ దొంతు కూడా ఏర్పాటు చేసేసుకుని ఈ పక్కకు వచ్చేసి లక్ష్మీదేవి పెద్ద విగ్రహము, దాంతోపాటు మన ఇంట్లో ఉన్న కుబేర కొంచెం ఉంది, దాని గోవిందనామాలు పెట్టుకుని దాన్ని పెట్టుకున్నాను అనమాట. కుబేర కొంచాన్ని దాంట్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, అవి ఇంకా అక్కడ పెట్టేశాను. దాంతోపాటు నేను అష్టోత్తరం చేసుకునే 108 కాయిన్స్ ఉంటాయి, చిన్న రూపాయలు, అవి కూడా పూజలో పెట్టుకున్నా. మొత్తం లక్ష్మీ పూజకి ఏమైతే పెట్టుకుంటానో అవన్నీ దొంతుల పూజకి పెట్టుకున్నాను. ఇంకొంచెం ఉన్నాయి, అవి తీయలేదన్నమాట. గోమతి చక్రాలు ఇవి కూడా కొంచెంలో వేసేసి స్వామి దగ్గర పెట్టేశాను. ఇంకా పూజ అంతా చేసుకున్నాను అనమాట. లక్ష్మీ కుబేరుల పూజ అదే మొత్తం ప్రతి నామానికి కూడా ఇంకా లక్ష్మీ కుబేరాయ నమః, లక్ష్మీ గణపతి నమః, లక్ష్మీ నారాయణాయ నమః, ఇంకా ఇదే మంత్రం అనమాట. ఇంక ఇలా చేసుకుని దొంతులకి నాకు తెలిసినట్టు ధనపిన్ని ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా దొంతులకి పూజ చేసేసుకున్నా. ఈ దొంతుల నియమాలు వచ్చేసి ఏంటంటే వీటిని మళ్ళీ మనం పౌర్ణమి పూజ క్లీన్ చేయాలంట. పౌర్ణమి రోజు ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదంట వీటిని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి ధనత్రయోదశికి పూజ చేస్తాననేసి. అనుకోకుండా జరిగింది, ఒక్క రోజులో జరిగింది ఇదంతా కూడా. దొంతులు బియ్యం ఉన్నాయి కదా, అవి మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అదే నిత్యం వాడుకునే ఫుడ్లో వాటిని కలిపేసుకోవచ్చు అంట. ఇంకా మనం వీటిని క్లీన్ చేసుకోవాలంటే శుక్రవారం మంగళవారం క్లీన్ చేయకూడదు. సో వీటిని ఓన్లీ పౌర్ణమి రోజే క్లీన్ చేసుకోవాలంట. అది కూడా పౌర్ణమి మంగళవారాల్లో లేకుంటే ఆ రోజుల్లో క్లీన్ చేసుకోవాలి, వాటిలో కొత్తగా మార్చుకోవాలని చెప్పారు. ఇంకా యమ దీపం పెట్టడానికి, యముని పూజ చేయడానికి దక్షిణం మన సింహద్వారం నుంచి సింహద్వారానికి కుడివైపు అంటే దక్షిణం వైపు దీపం పెట్టాలి. సో అక్కడ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుని పసుపుతో అలుక్కుని ఇంకా పద్మం వేసుకుని దాని మీద కొత్త ప్రమిద ఒకటి పెట్టాను. 2 ప్రమిదలు తీసుకున్నాను కదా, తమలపాకు వేసి కొత్త ప్రమిద ఒకటి పెట్టి దాంట్లో ఉప్పు వేసాను. పై దాంట్లో నువ్వుల నూనె వేసి ఇంకో ప్రమిద పెట్టాను. దాంట్లో 3 ఒత్తులు వేయమని ఒకళ్ళు చెప్పారు, 4 ఒత్తులు ఒకళ్ళు వేయమని కొంతమంది అంటున్నారు. నాకేంటంటే ఇంకా ధనపిన్ని నేను ఫాలో అవుతున్నాను కాబట్టి ధనపిన్ని ఎలా అయితే చెప్పిందో అట్లాగే ఇంకా 3 ఒత్తులు వేసి పెట్టాను. ఇంకా 3 ఒత్తులు వేసి పెట్టి స్వామికి తాంబూలం పెట్టాను. చెంబుతో నీళ్ళు పెట్టమన్నారు పిన్ని, నీళ్ళు పెట్టాను. నైవేద్యం కింద బియ్యం పోసి దాంతోపాటు బెల్లం ముక్క కూడా పెట్టమన్నారు. సో ఇంకా నేను అలాగే పెట్టాను. పిన్నిని ఇంకా ఫాలో అయిపోయాను. పిన్ని అలా చెప్తే అలాగే చేశాను. ఇంకా మొత్తం ఎలా అయితే పూజ చేసుకుంటారో అవన్నీ యముడికి చేస్తున్నట్టు, పితృదేవతలకి చేస్తున్నట్టు భావించి ఆ దీపమే యముడి కింద భావించి మొత్తం ఉపచారాలన్నీ ఆ దీపానికే చేసుకున్నాను అనమాట, ఆ దీపంలోనే చూసుకుని. సో ఇంకా దానికి మొత్తం అన్ని ఉపచారాలు చేసేసుకుని ఇంకా అక్కడితో స్వామి మా ఇంట్లో ఆరోగ్యాన్ని కొంచెం ఇవ్వండి అని చెప్పి స్వామికి నమస్కారం చేసుకున్నాను. తులసి పూజ చేసుకున్నాను, దొంతుల పూజ కూడా చేసుకున్నాను. ఇవన్నీ చాలా ఆనందంగా చేసుకున్నాను. ఉన్నంతలో మాత్రమే నేను చేసుకున్నా. నేను అన్నీ కూడా చెప్తున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఒకటే, మీరు ఉన్నంతలోనే చేసుకోండి, ఆడంబరాలకి పోవద్దు, గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకోవద్దు. నేను ఇదే చెప్తా. మీకు 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలతోనే చేసుకోండి. ఆ 10 రూపాయలు 5 రూపాయలు మీకు దాచుకుని 5 రూపాయలతో మాత్రమే పూజ చేసుకోండి. అంతే తప్ప ఎక్కువ పెట్టుకుని చేసుకుని తర్వాత ఇబ్బందులు పడొద్దు. ఇంకొకటి ఏంటంటే మనం తప్పు చేయనంత వరకు దేనికి భయపడక్కర్లేదు. ఒక ముసుగులో ఉండి మనం భయపడితేనే దేనికన్నా భయపడాలి. తప్పు చేస్తేనే ఒక ముసుగులో ఉండి భయపడాలి, లేదంటే మనం దేనికి భయపడక్కర్లేదు. కాబట్టి భగవంతుడు మన పక్కనే ఉంటాడు. మనం తప్పు చేయనంత వరకు దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి మనం ఎన్ని పూజలో ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు క్షమించి మనకి ఇవ్వాల్సిన కర్మ ఫలితానుసారంగా
మనకి ఇవ్వాల్సిన ప్రసాదాన్ని వాళ్ళు ఇస్తారు. ఈ వీడియోకి అయితే ఇంతే. దీపావళికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఉంటానండి. శ్రీమాత్రే నమః.